హాయ్ ఎవ్రీవన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. విశ్వవిఖ్యాత నవరస నటసింహం బాలకృష్ణ గారి కెరియర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుద్ది. అసలు ఇండియాలోనే ఏ హీరోకి లేనన్ని ఇండస్ట్రీ హిట్స్ అనేవి మన బాలయ్య గారికి ఉన్నాయి. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇప్పుడు నేను చెప్పే సినిమాల గురించి గనక మీరు వింటే మీకే తెలుస్తుంది. సో లెట్స్ స్టార్ట్. బాలకృష్ణ గారి కెరియర్లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ 1984లో విడుదలైన మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజైన సమయంలో భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటినుంచి తెలుగు సినిమా మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశ సినిమా ఇండస్ట్రీ యొక్క నంబర్ 1 సింహాసనానికి అతిపెద్ద పోటీదారుడయ్యారు మన బాలయ్య గారు. ఇక ఆ తరువాత ఆయన కెరియర్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్టయినటువంటి సినిమా కత్తుల కొండయ్య. అప్పట్లో దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఓపెనింగ్స్ పరంగా కనివిని ఎరుగని కళ్ళు చెదిరే బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పింది ఈ ఫిలిం. తెలుగు సినిమాని బిఫోర్ కత్తుల కొండయ్య, ఆఫ్టర్ కత్తుల కొండయ్యగా అప్పటినుంచి పిలవడమనేది మొదలుపెట్టారు సినీ విశ్లేషకులు. ఒక రకంగా ఇది బాలకృష్ణ గారికి కాదు, తెలుగు సినిమా మార్కెట్ని పెంచిన సినిమాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఏ తెలుగువాణ్ణి అడిగినా సరే ఈ సినిమా గురించి చెప్పకుండా ఉండరు. అలాంటి ప్రభంజనం మరియు ఆధిపత్యాన్ని ఈ సినిమా తెలుగు జాతిపై చూపించింది. బాలయ్య ఇందులో ఒక పగ తీర్చుకునే యువకుడి పాత్రలో నటించి మెప్పించారు అనడం కంటే జీవించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారని చెప్పాలి. రిలీజైన సమయంలో చాలా కాలం కత్తుల కొండయ్య మానియాతో ఊగిపోయింది తెలుగు సినిమా. ఈ సినిమాని తమిళ్లో రజనీకాంత్ గారు రీమేక్ చేద్దామని ప్రయత్నించారు కానీ బాలయ్యలాంటి నటన తను కనబరచలేను అని ఆ ప్రయత్నాన్ని వదులుకున్నారు. ఎంతైనా అలాంటి నటన మరి ఎవ్వరూ చెయ్యలేరని చెప్పాలి. ఇక బాలకృష్ణ గారి కెరియర్లో ఉన్నటువంటి మిగిలిన మిగతా ఇండస్ట్రీ హిట్స్ అన్నిటి గురించి గనక మనం చెప్పుకున్నట్లయితే 1989లో విడుదలైన ముద్దుల మావయ్య బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, 1990లో వచ్చిన తల్లిదండ్రులు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, ఆదిత్య 369 బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, భైరవద్వీపం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, మాతో పెట్టుకోకు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, భలేవాడివి బాసు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, పెద్దన్నయ్య బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, యువరత్న రాణా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, వంశానికొక్కడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, సమరసింహారెడ్డి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, వంశోద్ధారకుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, సాహస సామ్రాట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, ఆత్మబలం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, రాము బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, నరసింహనాయుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, సుల్తాన్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, చెన్నకేశవరెడ్డి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, లక్ష్మీ నరసింహ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, విజయేంద్రవర్మ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, అల్లరిపిడుగు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, వీరభద్ర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, సింహ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, అధినాయకుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, పరమవీరచక్ర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, శ్రీమన్నారాయణ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, లెజెండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, జైసింహ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, అఖండ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్. 2012లో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా జస్ట్ మిస్ అయింది ఇండస్ట్రీ హిట్ని. ఇలా తన కెరీర్లో ఏ హీరోకి ఇండియన్ సినిమా చరిత్రలోనే సాధ్యం కానన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టి ఆల్ ఇండియా బిగ్గెస్ట్ సినిమా స్టార్గా నిలిచారు బాలకృష్ణ గారు. మరి ఈ సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి.